నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మరి ఇప్పుడు జీవో నెంబర్ 17 రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఇందిరా పార్క్‌లో ధర్నా చేస్తున్నారు. మరి జీవో నెంబర్ 17 అంటే ఏంటిది? మరి ఎందుకు రద్దు చేయాలి? జీవో 17 ద్వారా ఎవరు నష్టపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో? జియో 17 ద్వారా ముఖ్యంగా కాంట్రాక్టర్లు చాలా వరకు నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి 3,00,00,000 నుంచి ఆ పైన ఇంకా ఎక్కువ మొత్తంలో అమౌంట్ మన ఆర్థిక ధృవపత్రంలో ఉండే విధంగా చూయించాలనేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మెయిన్‌గా చెప్తుంది. దానివల్ల అదే ఆర్థిక ధృవపత్రంలో మన జియో 17 ప్రకారంగా చాలా 3,00,00,000 పైన మొత్తంలో అమౌంట్ ఉండే విధంగా, టర్నోవర్ ఉండే విధంగా చూసుకోవాలనేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మెయిన్‌గా చెప్తుంది. అంత అమౌంటు పేద కాంట్రాక్టర్లకు మధ్యతరగతి కాంట్రాక్టర్లు బిజినెస్ చేయాలి, సంపాదించుకోవాలి అనుకునే చాలామంది కాంట్రాక్టర్లకు సాధ్యం కాదు అంత అమౌంట్ చూయించడం. అట్లా సాధ్యం కాని పక్షంలో చాలా వరకి కోట్లకి అధిపతులు లేకపోతే ఇంకా ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఉన్న వాళ్ళు, బాగా ఉన్నతమైన వాళ్ళే కాంట్రాక్టర్లా కొనసాగుతున్నారు. ఈ పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు. ఇంతకుముందేమో ప్రవీణ్ సార్ సెక్రటరీగా ఉన్నప్పుడు, ఇంకా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో చాలా వరకు కూడా ఈ పేదవాళ్ళు కాంట్రాక్టర్లుగా చాలా మందిని తీర్చిదిద్దిండ్రు. ప్రవీణ్ సార్ అయినా సరే, కేసీఆర్ సార్ అయినా సరే. ఆ విధంగా అప్పుడు కొప్పులీశ్వర్ గారు ఎస్సీ ఎస్టీ మినిస్టర్గా ఉన్నారు. ఆ క్రమంలో అప్పట్లో అయితే చాలా వరకు ఈ పేద విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, స్వేరోస్ కానీ, ఇంకా కొంతమంది బిజినెస్లు చేయాలనుకునే వాళ్ళని కూడా చాలా వరకు ముందుకు తీసుకొచ్చి కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దిండు. కేసీఆర్ కూడా దానికి సపోర్ట్ చేసిర్రు. కొప్పులీశ్వర్ గారు కూడా అప్పట్లో మినిస్టర్ ఉండే, వాళ్ళు కూడా సపోర్ట్ చేసిర్రు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ జీవో 17 రద్దు చేస్తే ఈ విధంగా బిజినెస్లు చేయాలనుకున్న కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ జీవో 17 అనేది చాలా నష్టపరుస్తుంది ఈ మధ్యతరగతి వాళ్ళను, పేదవాళ్ళను, కాంట్రాక్టర్లను. అందుకోసం ఇది రద్దు చేస్తేనే చాలా వరకు న్యాయం జరుగుతుంది. జీవో 17 వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాము. ప్రవీణ్ సారు, ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సారు, అలాగే కేసీఆర్ ప్రభుత్వం కూడా ఏ విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జీవో 17 వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా పాత పద్ధతిలోనే కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్లు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వము కల్పించాలి. జై ఆర్ఎస్పి, జై కేసీఆర్, జై తెలంగాణ. అన్న నమస్తేనే. నమస్తే అండి. అన్న ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మరి ప్రైవేట్ కాంట్రాక్టర్లు మోసపోతున్నారు? మరి జీవో 17 ఎందుకు రద్దు చేయాలని మీరు ధర్నాలు చేస్తున్నారన్న? జియో 17 అనేది గత సంవత్సరం నుంచి తీసుకొచ్చినటువంటి జీవోలో భాగమే ఇది. కానీ అప్పుడు గురుకులంలో ఉన్నటువంటి ఒక 20 నుంచి 25 కాంట్రాక్టులు ఒక స్కూల్కు ఉంటే అందులో ఒక 2-3 ఐటమ్స్ తప్పితే మిగతా అన్నీ ఆ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకే కాంట్రాక్టర్లుగా అప్పచెప్పేటువంటి బాధ్యతను అడిషనల్ కలెక్టర్ గారు అన్నటువంటి జిల్లా డిపిసి కమిటీ అనేది తీసుకునేది. కానీ ఈ జియో 17 వల్ల ఏమవుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ టెండర్లు అన్నింటినీ సెంట్రలైజ్ చేసి ఒక్కరికే ఇవ్వడం వల్ల ఈ చిన్న చిత్తగా కాంట్రాక్టర్లు అందరూ కూడా నష్టపోయి ఆ కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసేటువంటి కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డు మీద పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ జీవోను వ్యతిరేకించడానికి కోసమే ఇక్కడికి వచ్చేసాం. అన్న మరి రేవంత్ రెడ్డి గారు కావాలని చెప్పేసి ఇట్లా ప్రైవేట్ కాంట్రాక్టర్లను ఏమన్నా మోసం చేసే కార్యక్రమం ఏమైనా పెట్టుకున్నారా? ప్రైవేట్ కాంట్రాక్టర్లను మోసం చేయడం అనేది కాదు, కానీ దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద దారుణమైన కుట్ర ఏంటిదనంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి ఈ నిమ్న జాతికి సంబంధించిన కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందద్దు, నాణ్యమైన ఆహారము అందద్దు, నాణ్యమైనటువంటి వసతులు ఏవి కూడా కల్పించదన్నది దారుణమైన ఇంటర్నల్గా దాగినటువంటి కుట్రలో భాగమే గురుకులాలను నిర్వీర్యం చేయడం మాత్రమే ఆయన ఉద్దేశం. కాబట్టి ఇంటర్నల్గా ఈ క్రమక్రమంగా ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నాడు. మరి ఇట్లా కుట్ర చేసేటోళ్ళు అయితే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ పేరు మీద కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికి అందాలే అని చెప్తున్నారు కదండి. ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను కొత్తగా తీసుకొచ్చడానికి అన్ని కులాలకు సంబంధించినటువంటి దాని మీద ఒక కొత్త ప్రత్యేక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అనేది ప్రస్తుతానికి ప్రభుత్వం దగ్గర లేదు అని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఉన్న గురుకులాలు అన్నిట్లలో కూడా అన్ని కులాల వాళ్ళకి వ్యక్తులు ఉన్న పర్సంటేజ్ వైజ్ ఉండేది. ఎస్సీలలో కూడా ఇలా వేరే కులాల అభ్యర్థులు ఉన్నారు, బీసీల కులాల్లో కూడా వేరే కులాల విద్యార్థులు ఉన్నారు, మైనారిటీలో ఉన్నారు. పర్సంటేజ్ వైజ్ అన్ని గురుకులాలలో అన్ని కులాల వాళ్ళు కూడా ఉన్నారు. వాటిని ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి హాస్టల్స్ లాగానే చూడాలి తప్ప అందులో ఉన్న పాలసీలను మెరుగుపరచాలి. గతంలో చేసినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీసుకొచ్చిన అనేకమైన సమూల మార్పులను, ఒక వ్యవస్థను అక్కడి నుంచి
గురుకులాల నుంచి వెళ్ళి ఒక విద్యార్థి ఎవరెస్ట్నే ఎక్కి ముద్దాడొచ్చినటువంటి విజయ చరిత్రను కలిగినటువంటి విద్యార్థుల వెనకాల ఈరోజు ఆ నిగూఢమైనటువంటి శక్తిని దాగున్నటువంటి శక్తిని గుర్తించాలే తప్ప వాళ్ళని నిర్వీర్యం చేసే విధంగా ఒకరికే కాంట్రాక్టులు ఇవ్వాలని చెప్పేసి పక్క రాష్ట్రం తీసుకొచ్చేటువంటి మహబత్తాలు అనే కంపెనీలు వీళ్ళు అనేటువంటి తీసుకొచ్చి ఒకరికి ఇవ్వడం వల్ల ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టులు నష్టపోవడమే కాకుండా విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందలేదు, నాణ్యమైనటువంటి విద్య అందే అవకాశం ఉండట్లేదు, నాణ్యమైనటువంటి వస్తు సామాగ్రి కూడా ఏది కూడా అందేటువంటి అవకాశం లేదు. దీంట్లో వాళ్ళు బాగు చేస్తారు ఇట్లా అనుకుంటే ఉన్న పాలసీలను పక్కన దొక్కడమే కాకుండా కొత్త పాలసీలు తీసుకొచ్చడం అనేది 2.5 సంవత్సరాలలో ఏ ఒక్క గురుకులంలో కూడా మీరు వెళ్ళి చూసినా కూడా కొత్త పాలసీలలో ఏది పాలసీ లేదు. ఉన్న పాలసీలనే ఇంకా నీరుగార్చే పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ ఆ వ్యవస్థ జరుగుతూనే ఉన్నది. అన్న ఇప్పుడు జీవో 17 రద్దు ముఖ్య ఉద్దేశము మీ ఎజెండా ఎలా ఉండబోతుంది ముందు? జీవో 17 అనేది కొన్ని కాంట్రాక్టులను గత సంవత్సరంలోనే సెంట్రలైజ్ చేసి స్టేట్ మొత్తంలో ఒక్కరికే ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం తీసుకొచ్చినటువంటి కుట్రలో భాగం జీవో 17. సో ఆ జీవో 17 వ్యతిరేకిస్తూ చిన్న చిత్తగా కాంట్రాక్టర్లు అనుకున్నటువంటి మాలాంటి వాళ్ళందరం కూడా 10 నుంచి 12,000 మంది కాంట్రాక్టర్లు, వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి 30 నుంచి 40,000 మంది ఉద్యోగులు ఈరోజు రోడ్డున పడేటువంటి ప్రమాదకరమైన సందర్భం వచ్చేస్తున్నది కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి చర్యను వ్యతిరేకిస్తూ ఈ చర్యను కనుక ఈ పేమి విధానాన్ని కనుక మీరు రద్దు చేసుకోకపోతే ప్రతిఘటించి ప్రతి ఒక్కరూ ఈ సమస్యలను ఈ విషయాన్ని ఈ సమగ్రమైనటువంటి సమాచారాన్ని పేద ప్రజలకు కూడా చేరవేసేటువంటి విధంగా మౌత్ టు మౌత్ టాక్ ప్రజల దగ్గరికి కూడా వెళ్ళి మనలాంటి కాంట్రాక్టర్లు మనలాంటి చిన్న చిత్తకాటువంటి పేద విద్యార్థుల పొట్టును కొట్టేటువంటి కుట్రలో భాగంగా బడా కాంట్రాక్టర్లకు ఇచ్చే న్యాయం చేసేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని జనాలకు అర్థమయ్యే విధంగా చెప్పి ప్రజాప్రతినిధులను ఎదుర్కొని ప్రతిఘటిద్దామనుకునేటువంటి ఆలోచన మా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణలో భాగంగా ముందు వాళ్ళ ఇళ్ళ ముట్టడి ఉంటుంది, వాళ్ళని రోడ్డు మీద తిరగనిచ్చేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మరి ఏంటి జీవో 17 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మరి దాన్ని ఎందుకు రద్దు చేయాలనుకుంటారు? అన్న జీవో 17 అనేది మనకు ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనారిటీ ప్రజల కోసం ముందులా నార్మల్గా ఉండే అనమాట. ఏదైనా ఎవరైనా టెండర్ వేసుకోవచ్చు, ఎలానన్నా వేసుకోవచ్చు. ఈరోజు 2,000 కోట్లతో ఒకటేసారి పెట్టి మినిమం 5 కోట్ల మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ చూపెట్టుకొని చేయాలని అంటున్నారు. అది పెట్టుకొని చేసే వాళ్ళు సామాన్యులు ఉండరు. ఈరోజు ఎడ్యుకేషన్ చేసుకొని ఎడ్యుకేషన్ నుండి మనోళ్ళు బీదరికం నుండి ఎస్సీ బీసీ మైనారిటీ చాలా మటుకు బీదరికంలోనే ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలాంటిదన్నా కాంట్రాక్ట్లు చేసుకొని ఇలాంటిదన్నా ముందుకు పోవాలని అనుకునే దాంట్లో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వెనుక కేసేసుకొని పెద్ద ఎత్తున ఉన్న వాళ్ళకి కోట్లల్లో ఉన్న వాళ్ళకి కోట్లల్లో పెరిగే వాళ్ళకి 2,000 కోట్లని అప్పచెప్పాలని చూస్తున్నారన్న. అన్న మరి ఇప్పుడు దీనివల్ల బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మనలాంటి వాళ్ళు ఏమైనా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అన్న? తప్పకుండా అన్న. ఈరోజు ఎస్సీ బీసీ మైనారిటీ ఎవరున్నా కానీ చదువులల్లో అంతో ఇంతో ముందుకు ఈ మధ్యనే వస్తున్నారు. ఈ మధ్య వచ్చే వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ నుండి జాబులు లేక ఈ రోజులలో జాబులు లేక చాలామంది వెనకపోతున్నారు. ఏదన్నా కాంట్రాక్ట్ చేసుకుందాము, కాంట్రాక్ట్లలో ముందుకు రావాలనుకున్న వాళ్ళకి ఇదొక ఉపయోగపడుతుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఈరోజు ఏమైందంటే రేవంత్ రెడ్డి అనేది 5 కోట్లు మినిమం ఉండాలనేసి డిపాజిట్ పెట్టేసి చేయాలంటున్నారు. కాబట్టి అది తప్పుగా పోతుందన్న, అది చేయలేను అనమాట మామూలు వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ మార్వాడి చేతులకు అమ్ముకున్న రేవంత్ రెడ్డి ఖబర్దార్. వెంటనే జీవో 17 రద్దు చేయాలి, పాత పద్ధతిలోనే కాంట్రాక్టర్లను ఇవ్వాలి. ఆ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పర్సంటేజ్లకు పుట్టిన పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి, కమిషన్లకు ఏకైక పుత్రుడు రేవంత్ రెడ్డి. ఏ దాంట్లో చూడు వాటా కావాలి ఆయనకు. కాబట్టి మీ పద్ధతిని మార్చుకోవాలి, లేని పక్షాన తెలంగాణ రాష్ట్రం మళ్ళా 2014లో ఏదైతే ఉందో అది మళ్ళీ పునరావృతం అవుతుందని గుర్తు చేస్తున్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.